మీకు దీని మీద ఎందుకు ఇంట్రెస్ట్? నాకు ముందు నుంచి అంటే ఇంట్రెస్ట్ యాక్చువల్గా. ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటే అసలు ఏముండాలి వాళ్ళకి? యాక్చువల్గా ఫోటోగ్రాఫర్కి ముఖ్యంగా ఉండాల్సింది ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ అనగానే అసలు భారీగా అమౌంట్ చెప్తున్నారు. ఎంతవరకు న్యాయం అండి అది? 3 lakhs 4 lakhs 5 lakhs చెప్తారు, కానీ వాస్తవానికి వచ్చేకి అక్కడ కస్టమర్స్ని చాలా వరకు వెయిట్ చేయించి రెస్పాండ్ చేయడానికి రోజులు కూడా ఉన్నాయి. అంటే ఉండొచ్చు మేబీ అట్లాంటి వాళ్ళు కూడా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ ఆలస్యం ఎందుకు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. చాలా వరకు మనకు అందరికీ ఇప్పుడు ఇలా ఫొటోస్ దిగాలంటే మన కెమెరాస్ అవి అన్నీ ఉన్నాయి, కానీ ఫోటోగ్రాఫర్ కష్టాలు ఏంటిది, అసలు ఫోటోగ్రాఫర్కి ఎందుకు మారారు? ఇక్కడ మన పవన్ గారు ఉన్నారు. అండ్ ఫోటోగ్రాఫర్స్ మీద ఫొటోస్ ఇది అని దాని మీద చాలా వీడియోస్ తను చేస్తుంటారు. తను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, అసలు ఏంటిది బాధ, అది పవన్ బాధ ఏంటిదో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ పవన్ గారు. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? నేను వచ్చేసి అనంతపురం అండి, యాక్చువల్ ప్రాపర్ మాది. ఓకే, అక్కడే నేను ఫోటోగ్రాఫర్గా చేస్తున్నాను. రూట్ సెట్ అనే ఇన్స్టిట్యూట్స్లో గెస్ట్ ఫ్యాకల్టీగా చేస్తాను ఫోటోగ్రాఫర్. బేసిక్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ. ఇంకా ఇది ఫోటోగ్రఫీ ఇవన్నీ రన్ అవుతున్నాయండి? ఇప్పటికీ రన్ అవుతున్నాయండి. కెమెరాస్ ఇన్ని ఫోటో మన ఫోన్స్ వచ్చిన తర్వాత కూడా ఎన్ని కెమెరాస్ వచ్చినా కూడా ఫోటో అనేది చాలా ఇంపార్టెంటే. అంటే కెమెరా తీసిన దానికి, మనం ఫొటోస్ తీసిన దానికి, అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలన్నమాట, కెమెరాస్తో తీసినది మాత్రమే ఒక మెమొరీగా ఉంటుంది, అంటే జ్ఞాపకం ఉంటుంది. మీరు సెల్లులో తీసుకుంటే జస్ట్ ఎవిడెన్స్ కోసం ఉంటుంది అంతే. మీరు అప్పుడు ఏదో ప్రజెంటేషన్ అనమాట, మేము వచ్చినాం, తీసుకున్నాం, పోయినాం. ఓకే, మీకు దీని మీద ఎందుకు ఇంట్రెస్ట్? నాకు ముందు నుంచి ఒక ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ యాక్చువల్గా, అంటే పెయింటింగ్. దాని మీద అట్లే ఇంట్రెస్ట్ పెంచుకుంటూ వచ్చేసరికి నాకు ఫోటోల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయింది అనమాట. ఎందుకంటే రిలేటెడ్ కదా, సేమ్ ఆ కలర్స్ కావచ్చు, ఆ కంపోజిషన్ కావచ్చు, సేమ్ ఇంతకుముందు పెయింటింగ్లో ఎలా ఇంట్రెస్ట్ ఉండేదో అలాగే ఫోటోగ్రఫీ మీద సేమ్ ఇంట్రెస్ట్. దాంతో నేను ఫోటోగ్రాఫర్గా రావాలని చెప్పేసి ఇండస్ట్రీలోకి వచ్చేసినాను. ఓకే, ఇండస్ట్రీలోకి వచ్చేసారు. ఓకే, ఇప్పటివరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు మీరు? మామూలు వెడ్డింగ్స్ వేసేగిన నెంబర్ ఆఫ్ వెడ్డింగ్స్ వేసాము. దాంతోపాటు చాలా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, ఆల్మోస్ట్ ఒక మూవీకి కూడా చేసాము కెమెరామెన్గా. ఓకే, కెమెరామెన్గా చేశారు. ఓకే, అంటే మీరు ఫోటోగ్రాఫర్ చాలా వీడియోస్ చేస్తుంటారు మీ ఛానల్లో. ఏదో ఉంది కదా, ఫోటో డైట్. ఏంటి డైట్ అని ఎందుకు పెట్టారు? యాక్చువల్ డైట్ అనేది నా ఛానల్ పేరు ఎందుకు పెట్టుకున్నానంటే, దాంట్లో డిఐఈటీలో మీనింగ్ ఉంటుంది అనమాట. మనం ఏదైనా ఫోటో తీసే ముందు ఒక డెసిషన్ తీసుకోవాలా, డిస్కస్ చేసుకోవాలా. తర్వాత ఒక ఐ అంటే ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట, ఒక ఫోటోకి ఏదైనా తీసినప్పుడు. ఈ అంటే దాంట్లో ఎమోషన్ కానీ ఏదైనా ఉండాలా, దీనికి అన్నిటికీ కావాలంటే ఒక టైమింగ్ ఉండాలని చెప్పేసి ఒక ఫార్మాట్ అనమాట. దాన్ని నేను అలా పెట్టేసుకుని ఫోటో డైట్ అని పెట్టాను. ఓకే, ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటే అసలు ఏముండాలి వాళ్ళకి? ఇంట్రెస్ట్ దేని మీద ఉండాలి, దేని మీద ఫోకస్ చేయాలి వాళ్ళు? యాక్చువల్గా ఫోటోగ్రాఫర్కి ముఖ్యంగా ఉండాల్సింది పేషెన్స్. అది ఉంటే ఆటోమేటిక్గా అన్నిట్లో సక్సెస్ అవుతాం. ఫోకస్ ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్ మీద ఏదైనా కానీ. అంటే మనం దేంట్లోనే కూడా, ఫోటోగ్రఫీలోనే కాదు, మన లైఫ్లో కూడా ముందుకు పోవాలంటే ఒక ఫోకస్ ఇంపార్టెంట్, పేషెన్స్ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ఫోటోగ్రఫీలో రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మెండుగా ఉండాలి. అండ్ చూస్తే కనుక ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ అనగానే అసలు టచ్ చేయలేకున్నంత భారీగా అమౌంట్ చెప్తున్నారు. భారీగా చెప్పడం జరుగుతుంది అమౌంట్. అసలు అంత అమౌంట్ అవుతుందండి? ఒక పెళ్లి అనగానే, ఏదైనా ఫంక్షన్ అనగానే ఫోటోగ్రాఫర్కి వాల్యూ ఇస్తారు ఫస్ట్. మనం ప్రిఫరెన్స్ ఏదైనా కూడా మంచి ఫోటోగ్రాఫర్ ఎంచుకోవాలి, మన మెమోరీస్ బాగుండాలని అనుకుంటాం. కానీ స్థాయికి తగ్గట్టు ఏదైనా ప్రోగ్రామ్ అనగానే వాళ్ళకి ఇంకా ఎక్కువ బడ్జెట్ చెప్పడము అలా చేస్తున్నారు. ఎంతవరకు న్యాయం అండి అది? యాక్చువల్గా నిజంగానే అదొక పెద్ద అపోహ ఉందన్నమాట. అంటే ఫోటోగ్రాఫర్ అంటేనే ఒక రేంజ్లో ఊహించేసుకుంటారు, డబ్బులు ఎక్కువ అయిపోతాయని చెప్పేసి. వాస్తవానికి వచ్చేళ్ళకి అక్కడ ఏమీ ఉండదు. ఊనే బయటికి చెప్పడం మాత్రమే 3 lakhs 4 lakhs 5 lakhs చెప్తారు, కానీ అక్కడ అంతా మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏమీ ఉండదు. ఫోటోగ్రఫీ ఇంతకుముందు వేరే రకంగా ఉండేది, ఇంతకుముందు అంత ఎక్స్పెన్సివ్ ఉండేది కాదు. అంటే మామూలుగా బేసిక్ మోడల్ ఒక 40,000 50,000 కెమెరాస్ పెట్టేసి వాళ్ళు సేమ్ ఆ కెమెరా ఎంత కాస్ట్ ఉందో అంత ప్రోగ్రామ్లు చేసేవాళ్ళు, 40,000 50,000 ప్రోగ్రామ్. ఇప్పుడు అదే బడ్జెట్ కెమెరాస్కి సుమారుగా 5 నుంచి 10 లక్షలు పెడుతున్నారు, కానీ 1 lakh 1.5 lakh 3 lakhs మ్యాక్సిమం చేస్తున్నారు ప్రోగ్రామ్స్. మీరే దాన్ని బట్టి మీరు కంపేర్ చేసుకోవచ్చు, మేము ఎక్కువ చెప్తున్నామా తక్కువ చెప్తున్నామా అనేది. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి కెమెరాస్ కావచ్చు, లైట్స్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్విప్మెంట్ కూడా చాలా వచ్చేసినాయి. గింబల్స్ ఇంతకుముందు ఏవీ లేవు, ఓన్లీ కెమెరా పట్టుకొని జస్ట్ లైట్స్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు దానికి తోడు చాలా ఈ యాక్సెసరీస్ ఎక్కువైపోయినాయి. గింబల్ వాడుతున్నారు, డ్రోన్స్ వాడుతున్నారు, లైట్స్ వాడుతున్నారు, ఎల్ఈడి స్క్రీన్స్ వచ్చేసినాయి. ఇవన్నీ కలిపి ఆటోమేటిక్గా ఈ బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది. దీన్ని బయట జనాలు చూసేటప్పటికి ఎక్కువ కనిపిస్తుంది, కానీ అక్కడ మిగిలేది ఏంది, బడ్జెట్ చాలా తక్కువ అమౌంట్లోనే మిగులుతుంది. అది కాక ఒకటేసారి పేమెంట్స్ ఎక్కడ రావు ఫోటోగ్రాఫర్కి.
ఫస్ట్ కొంచెం పేమెంట్ ఇస్తారు అడ్వాన్స్, మళ్ళీ ఎప్పుడో ఒక 6 months కావచ్చు, 1 year కావచ్చు, టోటల్ పేమెంట్ వచ్చేది లేదా కూడా అనుమానమే లాస్ట్ వరకు. ఎన్నో రకరకాల ఫేస్ చేస్తాం ప్రాబ్లమ్స్ ఈ అమౌంట్ లాస్ట్ బ్యాలెన్స్ ఇప్పించుకునే లోపల. ఎందుకు అప్పటి వరకు మీరు ఫొటోస్ ఇవ్వరు కదా, మీ ఆల్బమ్ ఇవ్వరు కదా? మనం యాక్చువల్గా ఇదే చాలామంది, ఇది కూడా పెద్ద మిస్అండర్స్టాండింగ్ కస్టమర్కి ఫోటోగ్రాఫర్కి ఉండేది ఏంటంటే కన్నా, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్కి మనం 1 lakh రూపీ మనం ఒక ఈవెంట్కి చెప్పామంటే వాళ్ళు ఒక అమౌంట్ 25,000 ఇచ్చేసి మళ్ళీ ఇస్తామంటారు. వెడ్డింగ్ అప్పుడు ఒక 25,000 ఇస్తామనుకోండి. ఈ వెడ్డింగ్ 25,000 మనం కెమెరాస్కి ఎవరైతే వచ్చింటారో, మనం కెమెరామ్యాన్స్ కావచ్చు, వీడియోగ్రాఫర్స్ కావచ్చు, గింబల్ కావచ్చు, వీళ్ళందరికీ మనం డబ్బులు ఇచ్చేసిన తర్వాత మనకు అక్కడ ఏమీ మిగలదు. ఆ తర్వాత ఏదైనా స్టెప్ మనం స్టార్ట్ చేయాలా, ఎడిటింగ్ కానీ లేదంటే వీడియో ఎడిటింగ్ కానీ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ మనం ఎడిటర్స్కి డబ్బులు ఇవ్వాలి, ప్రింటింగ్కి డబ్బులు ఇవ్వాలి. అవి ఇక్కడ ఏమైపోతుందంటే మీరు ఇవ్వండి మేము ఇస్తాం, మీరు ఫొటోస్ ఇచ్చేయండి మేము డబ్బులు ఇచ్చేస్తాం. మేమేం అడుగుతాం, మీరు డబ్బులు ఇచ్చేయండి మేము ఫొటోస్ ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ ఏదైనా కానీ డబ్బు పెడితేనే మనకు కూడా ఆ పక్క పని జరుగుతుంది. కానీ కస్టమర్ మైండ్ లేదంటే ఇంకొక ఫోటోగ్రాఫర్ని చూసింటారు, ఎవరైనా ఇంతకుముందు సరిగా కమ్యూనికేషన్ లేని ఫోటోగ్రాఫర్ని చూసిన వల్ల వాళ్ళు ఏమైతుందంటే భయపడతారు అనమాట, డబ్బులు ఇస్తే ఇతను ఇయ్యడేమో అని చెప్పేసి. కానీ ఇక్కడ డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందనే విషయాన్ని మర్చిపోతున్నారు. కానీ డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా కస్టమర్స్ని చాలా వరకు వెయిట్ చేయించి రెస్పాండ్ చేయడానికి రోజులు కూడా ఉన్నాయి. అంటే ఉంటారండి, అన్ని ఆక్యుపేషన్స్లో సేమ్ ఇలాగనే, అన్ని వృత్తుల్లోనూ ఇలానే ఉంటాయి. అన్ని చోట్ల 100% అందరూ రైట్ ఉంటారని తెలియదు. అట్ సేమ్ టైం ఫోటోగ్రాఫర్స్లో కూడా ఒక 10% ఉండొచ్చు మేబీ అట్లాంటి వాళ్ళు కూడా. దానివల్ల మొత్తం ఫోటోగ్రఫీలోనే అట్లాంటి వాళ్ళు ఉంటారని కాదు కదా. అండ్ ఇప్పుడు చాలా వరకు కాంపిటీషన్ కూడా ఎక్కువైపోయింది మీ దాంట్లో ఫీల్డ్లో. ఈ కాంపిటీషన్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటా మీ వర్క్ నడుస్తుంది? అంటే కాంపిటీషన్ అంటే ప్రతి చోట అన్ని ఇండస్ట్రీలోనూ కాంపిటీషన్ పెరిగిపోయింది. ఎస్పెషల్లీ మా దాంట్లో పెరగడానికి కారణం ఏంటంటే నిజంగానే బయట చాలామంది చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా ఈజీగా నేర్చుకునే విద్య అది ఫోటోగ్రఫీ అనేది. ఎందుకంటే ఇంతకుముందు డార్క్ రూమ్స్ ఉండేది, దాంట్లోకి వెళ్ళి ఫోటోలు కడిగి వచ్చే చాలా మంది అక్కడ ఎంటర్ అయ్యేవాళ్ళు కూడా కాదు. అసలు ఫోటోగ్రఫీ అంటే ఒక పెద్ద సీక్రెట్ లాగా ఉండేది, అది నేర్చుకోవాలంటే ఒక పెద్ద విద్యలాగా ఉండేది. ఇప్పుడు ఏమైపోతుందంటే జస్ట్ క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ తప్పులు తెలిసిపోతున్నాయి, ఎలా వస్తుందో అవుట్పుట్తో సహా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈజీగా ఎంటర్ అయిపోయినారు. మీరు చెప్పిన నిజంగానే కాంపిటీషన్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. కానీ ఇదేంటంటే ఒక బిజినెస్ ఎట్లా ఉంటుందంటే ఇది ఒక రిలేషన్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒక కస్టమర్ మాకు మంచిగా మనం ఫొటోస్ తీసామనుకోండి, వాళ్ళు అట్లాగే 1 year 2 years అట్లాగే మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే వాళ్ళ పెళ్లి దగ్గర నుంచి వాళ్ళ శ్రీమంతాలు, బర్త్డేలు ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తాం ఫోటోగ్రాఫర్. బయట వాళ్ళతో పోలిస్తే యాక్చువల్గా ఫోటోగ్రాఫర్ అనేది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేవాళ్ళం. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది. ఎక్కువ మంది కస్టమర్లు కూడా తక్కువ బడ్జెట్ ఎవరైతే తీస్తున్నారో వాళ్ళకి దగ్గరగా కనెక్ట్ అయిపోతున్నారు. ఇంత ముందులాగా ట్రెడిషనల్ బిజినెస్ లేదనమాట. ఇప్పుడు అందరూ ఎంత తక్కువ తీస్తే అంత కనెక్ట్ అయిపోతున్నారు తొందరగా. అంటే క్వాలిటీ చూడడం లేదు. అంటే ఇప్పట్లో మనం చూస్తే కనుక 1 minute ఫోటో వచ్చేస్తే మీకు పాస్ ఫోటో ఇన్ని ఇచ్చేస్తామని అంటారు, అది నిజమేనా అండి? నిజమేనా. అదైతే చిన్న బకెట్ ప్రింటర్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఇచ్చేస్తున్నారు. వితౌట్ పవర్ కూడా బ్యాటరీ మీద వర్క్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఒకప్పుడేమో కొన్ని అంటే ఇట్లా ఇవ్వడం వల్ల మీకు లాసా గెయినా? అంటే ఒకటేసారి బల్క్గా ఇస్తారు 80, 100 అని అంటారు 1 minute ఫోటో అని అంటుంటారు కదా, అది మీకు లాభమా నష్టమా? అంటే ఇంతకుముందు బల్క్ అంటే అదే ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు 64 అంట 80 అట్లనే. ఇప్పుడు అది లేదు. ఎందుకంటే ఆ సిస్టమ్ ద్వారా ఏమవుతుందంటే ఒకసారి ఫోటోగ్రాఫర్ దగ్గరికి వచ్చిన అతను మళ్ళీ రాడు అన్ని ఫొటోస్ ఇవ్వడం వల్ల. ఇప్పుడైతే ఏం లేదండి, ఒకసారి 8 photos ఇస్తాము, దాదాపు 100 rupees దాకా తీసుకుంటారు అన్ని చోట్ల. దీనివల్ల కొంచెం మళ్ళీ ఒకసారి ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళడం కానీ లేదా ఏదో ఒక అవసరం పడుతుంది ఫోటోగ్రాఫర్తో. ఆ విధంగా కనీసం ఫోటోగ్రాఫర్ని గుర్తుపెట్టుకుంటారు పాస్పోర్ట్ కావాలన్నప్పుడు. అంటే అప్పట్లో మీరు రీల్ యూజ్ చేసేది కదా మనకు ఫొటోస్ కావాలనుకుంటే, ఇప్పుడేమో మెమొరీ కార్డ్ మెమొరీతో. అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్, మీరు రీల్ది యూజ్ చేశారా? అవును, చాలా. అంటే నిజంగానే రీల్ కెమెరాస్ ఉండింటే ఇప్పటికి ఇంతమంది ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా చిన్న వయసు వాళ్ళు కూడా ఈజీగా అయిపోయింది. ఎందుకంటే మొబైల్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా కెమెరా కూడా ఒక గ్యాడ్జెట్ లాగా యూస్ చేస్తున్నారు. పెద్ద ప్రాసెస్ ఏం లేదు నేర్చుకోవడానికి. చిన్నగా ఒక ఫోకస్ చేస్తే ఒక 15 రోజుల్లో బాగా నేర్చుకోవచ్చు ఫోటోగ్రఫీ అంతా కూడా. కాబట్టి మనం ఏం చేయలేం, టెక్నాలజీ మనం చూసుకుంటా పోవాల్సిందే. రీల్ కష్టమా? రీల్ చాలా కష్టం. దాన్ని సెట్ చేయాలన్నా కూడా, దాన్ని కడగాలన్నా, అసలు దానికి ISO సెట్ చేసుకోవాలన్నా ఏదైనా కూడా కష్టమే. దాంతో అంత ఈజీగా అయితే ఏం కాదు. అందుకే చాలా జాగ్రత్తగా ఒక ఫోటో తీసినా కూడా చాలా ఆలోచించి తీసేవాళ్ళు. ఒక ఫోటోని తీసేటప్పుడు అక్కడ ఎంతమంది అన్నా ఉన్నాయి, మన ముందర సబ్జెక్ట్స్ ఎంతమంది ఉన్నా నీట్గా వాళ్ళందరికీ అడ్జస్ట్ చేసుకొని కళ్ళు మూస్తున్నారు లేదా 1-2 సార్లు చెక్ చేసుకుని తీసేవాళ్ళు. ఇప్పుడేం లేదు, టప 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 అని తీసేస్తున్నారు, ఏది బాగుంటే అది ప్రింట్ ఇస్తున్నారు. కానీ అప్పట్లో కొన్ని ఫోటోలు తీసిన తర్వాత ఫోటోగ్రాఫర్ అనేది కొన్ని కాలిపోయినాయి, బర్న్ అయినాయి అని అనేటోళ్ళు. అంటే వీడియోస్ అంటే ఫోటోస్ చక్కగా రాకుంటే ఏంటి అది బర్నింగ్ అవి అంటే ఓవర్ లైట్ అయిపోవడం కానీ, ఏదైనా ఓవర్ ఎక్స్పోజ్ కానీ, అండర్ ఎక్స్పోజ్ కానీ, లేదంటే మనము ఈ డార్క్ రూమ్లో దాన్ని
కడిగేటప్పుడు కూడా ఒక్కోసారి ఏవైతాయి అనమాట అలా పోయేటి. అప్పుడు ఫొటోస్ ని కూడా మనం డ్రైవ్ కావడానికి పెట్టేవాళ్ళు కదా, వెట్ కొంచెం ఆరాలన్నమాట అది, ఎందుకంటే హైపోలోనూ ఇంకో కెమికల్లో ముంచి తీస్తాంటారు, అది డ్రై కావాలి ఆరాలన్నమాట, అప్పుడే మనకి ప్రింట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈజీ అయిపోయింది కదా ప్రింట్ తీయడం. ప్రింటింగ్ మామూలుగా ఇంకా పెద్ద పెద్ద మిషన్స్ వచ్చేసినా ఈజీ అయిపోయింది. కానీ ఫోటోగ్రాఫర్స్ కూడా అంటే ఒక్కొక్క పార్టీ దగ్గర ఒక్కొక్కలాగా తీసుకుంటారు. అంటే చిన్న పార్టీ అనగానే కూడా వాళ్ళకు కూడా క్వాలిటీ లేకుండా అలా మోసం చేస్తున్నారని విన్నాం చాలా వరకు. ఇది ఎంతవరకు నిజం? అంటే మోసం అంటే నిజంగా అంటేనే ఈ ఫోటోగ్రఫీలో అయితే నిజంగా మోసం ఏం లేదు. ఎవరు బడ్జెట్ తగ్గట్టు వాళ్ళకి తీస్తాం. ఇప్పుడు 30,000 పెట్టే కస్టమర్ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళకి కూడా ఫోటోగ్రఫీ తీయించుకోవాలా, వాళ్ళకి ఏదో ఒక మెమొరీ ఉండాలని చెప్పేసి వాళ్ళకి మంచి క్వాలిటీనే ఇస్తాం. అంటే వాళ్ళ రేట్లో అది మంచి క్వాలిటీనే వాళ్ళకి. సేమ్ అదే క్వాలిటీనే మనము ఎవరో 1 lakh పెట్టే వాళ్ళకి ఇయ్యం, వాళ్ళకి వేరే క్వాలిటీ ఇస్తాం. అంటే వీళ్ళకి న్యాయం చేస్తున్నాం, వాళ్ళకి న్యాయం చేస్తున్నాం. ఇక్కడ మోసం అనేది ఏముండదు, క్వాలిటీనే డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఇచ్చే బడ్జెట్ మీద మేము క్వాలిటీ డిపెండ్ అండి, అంతకుమించి ఏముండదు. చాలా వరకు చూస్తాం కదా, ఇప్పుడు ఒక 3 మ్యారేజెస్ వచ్చినాయి కూడా, ఒకటి పూర్, ఒకటి మిడిల్ క్లాస్, ఒకటి రిచ్ అనగానే అనగానే చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని మీకు ఇంకా ఏమేమి కావాలనో అక్యుమెంట్స్ లేకుండా మెయిన్ పర్సన్ ఎవరైతే ఫోటోగ్రఫీ మంచిది అటు పంపిస్తారు. మళ్ళీ వీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు డబ్బులే కదండి, వాళ్ళు ఇచ్చిన 30-20 వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళు ఇస్తున్నారు. బట్ ఇక్కడ కొంచెం ప్రాక్టీస్ అయ్యే వాళ్ళకి లేకుండా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి పంపించి మేనేజ్ చేస్తుంటారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇక్కడ మీరు కరెక్ట్గానే అడిగినారు. అంటే ఎవరైతే పెద్ద బడ్జెట్ పెట్టినారో వాళ్ళు ఎక్విప్మెంట్ కూడా ఎక్కువ కోరుకుంటారు. అంటే మంచి కెమెరాస్ కావాలా, మంచి అవుట్పుట్ కావాలా, వాళ్ళు కొంచెం 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు అన్నప్పుడు మనం నిజంగానే మంచి వెల్ ట్రైన్డ్ కానీ లేదంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని అక్కడ మనం పంపిస్తాం. ఎందుకంటే ఎటువంటి జాగ్రత్తలు లేకోకుండా వెళ్ళినామంటే అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే అటువంటి ప్రోగ్రామ్స్ కూడా రేర్గా వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవాలి. అట్లా అని చెప్పేసి మనం ఇక్కడ తక్కువ డబ్బులు తీసుకునే వాళ్ళ దగ్గర మనం స్కిల్ లేని వాళ్ళని పంపించాం, స్కిల్ ఉండే వాళ్ళని పంపిస్తాం. ఇక్కడ కెమెరాస్ అనేది డిఫరెన్స్ అయిపోతాయండి. ఇప్పుడు మనం ఇక్కడ 5 lakhs 6 lakhs పెట్టిన బడ్జెట్ కెమెరాస్ వాడుతుంటే అక్కడ 1 lakh రూపీస్తో 2 lakhs రూపీస్నో వాడే కెమెరాస్ పంపిస్తాం, అంతమించి వేరే డిఫరెన్స్. ఇక్కడ స్కిల్ పర్సనే ఉంటాడు, అక్కడ స్కిల్ పర్సనే ఉంటాడు. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఇక్కడ అంతే. ఒక ఆల్బమ్ ప్రిపేర్ చేయడానికి మీరు దాంట్లో ఎంత లాభాలు పొందుతారు? ఒక మ్యారేజ్ వెడ్డింగ్ అంటే వాళ్ళు ఫస్ట్ ఎంగేజ్మెంట్ నుంచి వెళ్ళి వెడ్డింగ్ అయిపోయి రిసెప్షన్ వరకు ఎండ్ అయిపోయిన తర్వాత మీరు ఎంత ప్యాకేజ్ తీసుకుంటారు, దాంట్లో ఎంత లాభం వస్తుంది మీకు? ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ ఒక 1 lakh రూపీ బడ్జెట్ మాట్లాడుకున్నామంటే మనకి అక్కడ మిగిలేదు ఒక 10,000 15,000 మ్యాక్సిమం పెట్టుకుంటే ఒక 20,000 వస్తుంది అనుకోండి లాభం. అంటే ఈ 80,000 మొత్తం ఖర్చు పెట్టినా ఆ 20,000 రావడానికి మాకి 1 month పట్టచ్చు, 2 months పట్టచ్చు, 6 months పట్టచ్చు, 1 year పట్టచ్చు, అసలు రాకపోవచ్చు. ఇప్పుడు మీరే చెప్పండి మా ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రోగ్రామ్ మీద. అంటే రాకుంటే వాళ్ళు చాలా తీసుకోరు, వాళ్ళకి ఏం అవసరం ఉండదు. చాలా మంది నిజంగా అంటే ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా మంది, అంటే అంత నెంబర్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, కొంతమంది అనుకుందాం, కొంతమంది ఓన్లీ బిల్డప్ కోసమే ఫోటోగ్రాఫర్ని పిలుచుకుంటున్నారు ప్రోగ్రామ్స్ అన్నిటికీ. ఇట్లా తీయండి, అట్లా తీయండి, మా మామ వచ్చిన ఇట్లా తీయండి, వాళ్ళని అంటున్నారు. కానీ ఆ ఫొటోస్ తీపించుకున్నప్పుడు అంత ఇంట్రెస్ట్ ఫొటోస్ డెలివరీ అప్పుడు చూపించడం లేదు. ఎన్నో స్టూడియోలో ఇప్పటికీ మాకి డెలివరీ కానీ ఆల్బమ్స్ ఎన్నో ఉన్నాయి. ఇంకా అవంతే, వాళ్ళకి అసలు అవసరం లేదో మరి ఏమో, వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉందో తెలియదు. తీసేటప్పుడు మాత్రం అన్నీ అడిగి తీపించుకుంటారు. ఇంకా అసలు ఇంకా బ్రహ్మాండంగా అసలు ఇంకా మనకి డబ్బులు వచ్చేస్తాయేమో అనుకుంటాం మనము. ఆల్బమ్స్ అట్లనే ఇప్పుడు దాకా తుప్పు పట్టిపోయింది. అంటే మీకు వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ ఒక టై వెళ్ళారా, వేరే వెళ్తారా మీరు? డిఫరెన్స్ వాళ్ళ డిఫరెన్సా? లేదు, ఫోటో అండ్ వీడియో అంతా కలిసి ఒకటే కదా. అంటే వీడియో తీసుకుంటారు కానీ ఫొటోస్ తీసుకోరు. వీడియోతో వీడియోనే, ఫోటోతో ఫోటో సపరేట్ ఉంటుంది. సపరేట్ ఉంటుంది. మీరు ఓన్లీ ఫోటోసే మెయింటైన్ చేస్తుంటారు? లేదు, ఫోటోగ్రాఫ్ అన్ని మొత్తం ఈవెంట్ అంతా నేను ఫోటోగ్రాఫర్, వీడియోస్ తీస్తాను, డ్రోన్ ఆపరేట్ చేస్తానని చేస్తాను. నేను అనేది అంటే ఇప్పుడు కాంబినేషన్ ఉంది కదా ఫోటోస్ కి వీడియోకి, చాలా మంది వీడియో తీసుకుంటారు, ఫోటోస్ అట్లే ఆపేస్తారు అంటున్నారా? అట్లేం ఉండదు, కొంతమంది ఏం లేదు, ఫోటోస్ తీస్తా ఉంటాం, వీడియోస్ ప్రోగ్రామ్ అంతా కంటిన్యూ ఉంటుంది, ఫోటోస్ అండ్ వీడియోస్. నేను అనేది తీసుకునేటప్పుడు ఆఫ్టర్ ప్రోగ్రామ్ మీ దగ్గరికి వీడియో తీసుకున్న తర్వాత ఫోటోస్ ఆపుతారు. కొంతమంది వీడియో తీసుకుంటారు, చాలు అనుకుంటారు, ఇంకా ఫోటోస్ అట్లే ఉంటాయి. మళ్ళీ 2 తీసుకుంటే అని చెప్పారా మీరు? అంటే ఇంకా మనం రిలేషన్ మెయింటైన్ చేస్తాం కదా, ఇచ్చేస్తారులే ఎక్కడ పోతారులే అనుకుంటే అట్లే ఉంటాం, అట్లే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక్క ఆల్బమ్ చేయడానికి ఎంత పడుతుంది అండి, ఒక కాస్ట్లీ ఆల్బమ్? అది డిపెండ్స్ అనండి. మనకి ఇక్కడ 30,000 నుంచి స్టార్ట్ అవుతాయి. కొంతమంది కేరళ పంపిస్తామంటారు, అక్కడ వేరే డిఫరెంట్ ఆల్బమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ లేని ప్రింటింగ్ మిషన్స్ అక్కడ ఉన్నాయన్నమాట. కొన్ని కోయంబత్తూరు పంపిస్తారు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. డిపెండ్స్ అనమాట. 1 lakh వరకు ఉన్నాయి, 2 lakhs వరకు ఉన్నాయి, ఓన్లీ ఆల్బమ్స్ మాత్రమే కూడా. అచ్చా. పెద్ద సూట్ కేస్ ఆల్బమ్స్ ఉంటాయి, పెద్ద ఉంటాయి. దాని ప్రెజెంటేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది.